మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. Hi, hello, respected would-be teachers. I hope you all are fine. In this video, we are going to know about APDSC roster system according to the community-wise post. మన జిల్లాలో ఏ కమ్యూనిటీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, లోకల్లో ఎన్ని ఉన్నాయి, మన జిల్లాలో ఒకవేళ కమ్యూనిటీ బేస్డ్లో పోస్ట్ లేదు, ఓపెన్ కేటగిరీలో కొన్ని క్రైటీరియాకి పోస్ట్ లేకపోతే కొన్ని క్రైటీరియా అంటే సబ్జెక్ట్, అప్పుడు నాన్ లోకల్లో ఏ క్రైటీరియాలో పోస్ట్ ఉంటుంది, ఏ డిస్ట్రిక్ట్లో పోస్ట్ ఉంటుంది, మనం ఎట్లా అప్లై చేయాలి అనేది విషయం పైన ఫర్దర్ వీడియోలో తెలుసుకుందాం. ముందు లోకల్ పోస్ట్ గురించి మనకు కొంత అవగాహన వచ్చిన తర్వాత నాన్ లోకల్ గురించి మనం తెలుసుకుంటాం. మరి ఇంత అప్డేట్ ఇన్ఫర్మేషన్, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మన పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు లభిస్తుంది కాబట్టి మీరు దయచేసి దీన్ని లైక్ చేసి షేర్ చేసి మరికొంతమందికి తెలియపరిచేలా చేస్తే మీరు అందించేటువంటి సపోర్ట్గా నేను అంగీకరిస్తాను. రైట్, మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా కొన్ని డిపార్ట్మెంట్కి అస్సలు పోస్టులు లేవు. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, ఇలా హిందీ కావచ్చు, కొన్నిటికి అస్సలు పోస్టులు. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే అదర్ డిస్ట్రిక్ట్లో అప్లై చేయడానికి అవకాశం ఉంది. ఎనీహౌ ముందు మన లోకల్ గురించి ఇక్కడ మన చిత్తూరు డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి టోటల్గా ఎస్జిట్లు ఎన్ని ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్లు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ కన్నడ ఉంది, ఉర్దూ ఉంది. సరే, ఆ సబ్జెక్ట్కి ఆ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి కమ్యూనిటీ బేస్డ్లో పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఓపెన్ క్రైటీరియాలో ఎన్ని ఉన్నాయి క్లియర్గా తెలుసుకుందాం. రైట్, మరి చిత్తూరుకి సంబంధించినటువంటి ఎస్జిటి తెలుగు మీడియంకి సంబంధించిన ఎన్ని ఉన్నాయి అంటే, సో హియర్ ఓపెన్ కేటగిరీలో 35, అలాగే బీసీఎస్ 7, బీసీబీ 10 అండ్ బీసీసీ 1, బీసీడి 5, బీసీఈ 4, ఎస్సీ 14, ఎస్టీ 7, ఈడబ్ల్యూఎస్ 8. యా, ఇక్కడ చిత్తూరుకి ఎస్జిటికి సంబంధించిన అన్ని కమ్యూనిటీలో పోస్టులు ఉన్నాయండి, అన్ని కమ్యూనిటీలో పోస్టులు ఉన్నాయి. సో రైట్, ఓపెన్లో 35 ఉంది కాబట్టి ఒకవేళ బీసీసీలో చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి యూ కెన్, అండ్ బీసీబీలో కూడా ఎక్కువ ఉంది. సో ఇక్కడ అవకాశం ఉంది. రైట్, కాబట్టి మరి ఉమెన్లో ఎక్కడ కూడా పర్టికులర్గా లేదు. సో కాబట్టి అంత జనరల్లే ఉన్నాయి. రైట్, మరి ఓసీ జనరల్ అంటే దీని ఉద్దేశం అంటే లోకల్కి ప్రయారిటీ, ఓపెన్ క్రైటీరియాలో ఉంటే నాన్ లోకల్కి. సో దాని గురించి ఫర్దర్ వీడియో అని చెప్పా. సో అలానే ఇక్కడ చిత్తూరు ఉర్దూ మీడియంకి సంబంధించిన ఎస్జిటి పోస్ట్ ఉర్దూకి సంబంధించిన ఎన్ని ఉన్నాయి చూద్దాం. సో ఓసీలో 4 ఉంది, బీసీఏ 0, బీసీబీలో 2 ఉంది, బీసీసీ 0, బీసీడి 0, బీసీఈ 0, ఎస్సీకి 2 ఉందమ్మా, ఎస్టీకి 1 ఉంది, ఈడబ్ల్యూఎస్ 2 ఉన్నాయి, పిహెచ్సి విహెచ్కి 1 ఉంది, హెచ్ఎస్కి 1 ఉంది. అంటే విజువల్ హ్యాండిక్యాప్డ్ అండ్ హియరింగ్ హ్యాండిక్యాప్డ్లో 2 పోస్టులు అంటే ఎక్కడ ఇది కూడా జనరల్లోనే ఉంది. సో దిస్ ఈజ్ ద థింగ్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. నెక్స్ట్ ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ సంబంధించినవి తెలుసుకుందాం. స్కూల్ అసిస్టెంట్ ఫస్ట్ వన్ ఇస్ ద తెలుగు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఓపెన్ కేటగిరీలో 3 ఉంది, బీసీఏకి 1, బీసీబీ 0, బీసీసీ 0, బీసీడి 0, బీసీఈ 0 అండ్ ఎస్సీలో 1 ఉందమ్మా, ఎస్టీ మళ్ళీ 0, ఈడబ్ల్యూఎస్ 0, పిహెచ్సి 0లో ఉంది. సో తెలుగుకి అయితే చాలా తక్కువ, అన్ని జిల్లాల్లో తెలుగుని మనం చూస్తే చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. రైట్, మరి హిందీ గురించి చూస్తున్నాం. హిందీ అయితే చూడండి అమ్మా, ఇక్కడ ఓపెన్ కమ్యూనిటీ 3 ఉంది జనరల్లో, బీసీకి ఏకి 0 హిందీ స్కూల్ అసిస్టెంట్. ఓకే, ఓపెన్లో 3 ఉంది, బీసీబీ 0, బీసీసీ 0, బీసీడి 0, బీసీఈ 0, ఎస్సీకి అయితే 2 పోస్టులు ఉన్నాయి, అది జనరల్లో ఉంది. జనరల్ అంటే దాని ఉద్దేశం ఏంటమ్మా, మేల్ అప్లై చేయవచ్చు, ఫీమేల్ అప్లై చేయవచ్చు, లోకల్ క్యాండిడేట్. నాన్ ఓపెన్లో ఉంటే మాత్రం మనం అప్పుడు నాన్ లోకల్ క్యాండిడేట్ మీతో పాటు పోటీ రావచ్చు. సో అది ఉందో లేదో ఫర్దర్ వీడియోలో నేను చెప్తా. ఎస్టీలో 0, ఈడబ్ల్యూఎస్ 0, పిహెచ్సి కూడా 0 ఉంది. సో ఇది హిందీకి సంబంధించినటువంటి. నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించి చిత్తూరుకి సంబంధించి ఇంగ్లీష్ చూద్దాం. చిత్తూరులో ఇంగ్లీష్ ఎన్ని పోస్టులు ఉన్నాయి చూద్దాం. 8 ఏమో ఓపెన్ కేటగిరీలో ఉంది, బీసీఏ 2, బీసీబీ 0, బీసీసీ 0, బీసీడి 0, బీసీఈ 0, మళ్ళీ ఎస్సీలో 3 ఉన్నాయమ్మా. అంటే బీసీడిఈ ఈ 4 కమ్యూనిటీ వాళ్ళు ఓపెన్ కేటగిరీ కోసం ప్రయత్నించవచ్చు.
లోకల్ కాబట్టి. ఎస్టీ జీ 1 ఉంది, ఈడబ్ల్యూఎస్ 1. పిహెచ్సి చూడండి అమ్మా, ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తున్నాను. ఈ పిహెచ్సిలో ఒకటేమో హియరింగ్ ఇంపైర్డ్ జనరల్లో ఉంది, ఒకటేమో హియరింగ్ ఇంపైర్డ్ విమెన్, విజువల్ ఇంపైర్డ్ అనేది హ్యాండిక్యాప్డ్ అనేది. సో రెండు ఉన్నాయి ఇక్కడ. ఈ 2 పోస్టులు కూడా విమెన్కి ఇచ్చాడు, అక్కడేమో జనరల్కి ఉంది. అంటే మేల్ ఫిమేల్ ఇద్దరిని అక్కడ ఎలిజిబిలిటీ ఇచ్చాడు, అక్కడ మాత్రం కేవలం ఫిమేల్కి మాత్రం ఎలిజిబుల్. టోటల్ 3 పోస్టులు ఉన్నాయి అక్కడ. రైటా? నెక్స్ట్ మ్యాథ్స్కి సంబంధించిన ఇవన్నీ తెలుగు మీడియం అండి. పర్టికులర్ ఒక అదర్ మీడియంస్ అయితే అక్కడ మీడియం నేమ్ కూడా మెన్షన్ అయి ఉంటుంది. రైట్. మరి ఓసీలో ఎన్ని ఉన్నాయమ్మా? 3 ఉంది. బీసీఏ 0, బీసీబీలో చూడండి అమ్మా 2 ఉన్నాయి, బీసీసీ 0, బీసీడీ 0, బీసీఈ 0, ఎస్సీలో మళ్ళీ 3 ఉన్నాయమ్మా మ్యాథమెటిక్స్కి, ఎస్టీలో 1 ఉంది, అలాగే ఈడబ్ల్యూఎస్ 2 ఉంది, మరి పిహెచ్సికి అయితే 0. సో విమెన్కి అయితే ఒక పోస్ట్ కూడా లేదు, పిహెచ్సి కూడా ఒక పోస్ట్ లేదు మ్యాథ్స్కి సంబంధించి. సో వీ అండర్స్టాండ్ క్లియర్లీ. ఓకే. సో ఇప్పుడు ఫిజిక్స్ గురించి తెలుసుకుందాం. రైట్. మరి ఫిజిక్స్ చూడండి అమ్మా, ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ మాత్రం ఉంది. మళ్ళీ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అంటే ఏబిసిడిఈ ఒక పోస్ట్ కూడా లేదు, ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, ఈడబ్ల్యూఎస్ లేదు, పిహెచ్ అంటే ఒకే ఒక చిత్తూరులో ఇట్ ఈస్ రికార్డ్ బ్రేక్ అని చెప్పు. ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంటే ఎక్కడ ఈడబ్ల్యూఎస్ వారు, పిఎస్ వారు, ఎస్టీ వారు, ఎస్సీ వారు, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీ అందరూ ఓసీ వారు కూడా అందరూ అప్లై చేస్తారు ఒక్క పోస్ట్ కోసం. కానీ ఒక్క పర్సన్కి వస్తుందండి. ఆ పర్సన్ లక్కీయెస్ట్ అంటారా, ఇంటెలిజెంట్ అంటారా? సో అది మీకే వదిలేస్తున్నా. కాబట్టి ఆ ఒక్క పోస్ట్ కోసం ఎంతమంది పోరాడతారో గెలిచేవాడు మాత్రం అందరూ తర్వాత గొప్పవాడు అనేసి అంటారు. బట్ ప్రయత్నించడం అనేది ప్రతి ఒక్కరి వంతు కాబట్టి ప్రయత్నించి పోరాడదాం. రైట్. నెక్స్ట్ బయాలజీ సంబంధించిన ఓపెన్లో 4 ఉన్నాయి. బీసీఏ 0, బీసీబీకి 1 ఉంది, బీసీసీ 0, బీసీడీ 0, బీసీఈ 0, మళ్ళీ ఎస్సీలో 2 ఉంది, ఎస్టీకి 1 ఉంది, ఈడబ్ల్యూఎస్ 0, పిహెచ్సి 0. సో ఇక్కడ టోటల్గా 4 + 2 6 1 7 పోస్టులు బయాలజీకి అయితే ఉంది. రైటా? నెక్స్ట్ సోషల్, స్కూల్ అసిస్టెంట్ సోషల్ చూడండి మా చిత్తూరులో ఓపెన్ కేటగిరీలో 3 ఉంది. బీసీఏ 1, బీసీబీ 0, బీసీసీ 0, బీసీడీ 0, బీసీఈ 0, ఎస్సీ 0, ఎస్టీ 0, ఈడబ్ల్యూఎస్, పిహెచ్సి. టోటల్గా ఓన్లీ బీసీఏ అండ్ ఓసీలోని మాత్రమే 4 పోస్ట్ బిలాంగ్స్ టు ది. ఎక్కడ టోటల్గా ఈ 2 కలిపి 4 పోస్టులు ఉన్నాయి సోషల్కి. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇక్కడ పీఈటీ చూద్దాం. పీఈటీలో ఇక్కడ చూడండి, జనరల్లో ఓసీ 10 ఇచ్చాడు, మరి బీసీఏ 2, బీసీబీ 1, బీసీసీ 1, బీసీడీ 1, బీసీఈ 1, ఎస్సీ 3 ఇచ్చాడు, ఎస్టీ 1, ఈడబ్ల్యూఎస్ 1, పిహెచ్సి 1. సో ఎలా ఇవ్వడం జరిగింది? టోటల్గా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో పీఈటీ అయితే నంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయండి. గత వీడియోలో చాలా చెప్పడం జరిగింది. సో రైట్. నెక్స్ట్ ఇప్పుడు మ్యాథ్స్కి సంబంధించినటువంటి తమిళ్ ఏదైతే ఉందో తమిళ్ లాంగ్వేజ్కి మ్యాథ్స్లో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఒకే ఒక పోస్ట్ ఉంటుంది. విజువల్ హ్యాండిక్యాప్డ్ విమెన్లో ఉంది. ఉమెన్ కేటగిరీ నుంచి అది విహెచ్సికి సంబంధించినటువంటి పోస్ట్. రైటా? సో హ్యాండిక్యాప్డ్ పోస్ట్ మరి ఎక్కడ కూడా పోస్ట్ లేదు. ఓపెన్లో లేదు, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఎక్కడ కూడా లేదు వీళ్ళకి. ఓకే, తమిళ్ వారికి. నెక్స్ట్ మ్యాథ్స్ ఉర్దూ మీడియం కూడా ఇంకా విహెచ్లోనే ఉంది. అంటే ఇది ఎప్పటి నుంచో అలాగ ఉండిపోయింది అనేసి అనుకుంటా. అది ఓపెన్లు ఇచ్చుంటే బాగుండే. సో అందుకోసమే ఇక్కడ బీసీ, ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీ, బీసీడీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఎక్కడ కూడా పోస్ట్ లేదు. ఓన్లీ ఒకే ఒక దగ్గర ఉంది, విహెచ్ ఉంది పిహెచ్సికి. మరి ఎక్కడ కూడా పోస్ట్ లేదు. సో అది డైరెక్ట్ ఓపెన్ కేటగిరీ తెచ్చుండే బాగుండే. క్యాండిడేట్ లేనప్పుడు డైరెక్ట్గా ఓపెన్ కేటగిరీ తెచ్చడం బెస్ట్. నెక్స్ట్ బయాలజీ చూడండి అమ్మా. బయాలజీలో తమిళ్, ఇంతకుముందు మనం తెలుసుకున్న బయాలజీ తెలుగు మీడియం, ఇది తమిళ్ మీడియం. సో ఇక్కడ బీసీఏకి ఒక పోస్ట్ ఉందండి, అది కూడా ఉమెన్కి ఉంది. పర్టికులర్ రిజర్వ్డ్, ద పోస్ట్ ఇస్ బిలాంగ్స్ టు ఉమెన్. మిగిలిన బీసీబీ, సిడిఈ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పిఎస్సి వీటిలో అయితే ఒక పోస్ట్ కూడా లేదు. క్లియరా? ఓన్లీ వన్ అండ్ ఓన్లీ విమెన్కి మాత్రమే ఒక రిజర్వ్డ్ ఉంది. బయాలజీ ఉర్దూ మీడియం, ఉర్దూ అయితే చూడండి ఎస్సీలో ఒక పోస్ట్ ఉంది, మరి ఎక్కడ కూడా ఒక పోస్ట్ కూడా లేదు. అంటే ఓపెన్ లేదు. బీసీఏ, బిసిడిఈ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఎస్సీలో ఒక పోస్ట్ ఉంది, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అండ్
పిఎస్సి ఎక్కడ కూడా ఒక పోస్ట్ కూడా లేదు. ఓన్లీ ఎస్సీలో మాత్రం ఒక పోస్ట్ ఉంది. ఆ పోస్ట్ కూడా విమెన్కి మాత్రమే ఉంది, మరి వేరే వాళ్ళకి లేదు. సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ చిత్తూరు. చిత్తూరుకి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం అందించాం. డియర్ ఫ్రెండ్స్, మన పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్క విషయాన్ని అప్డేట్ ఇన్ఫర్మేషన్ రూపంలో అందించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క వ్యక్తికి నేనైతే పర్సనల్గా మన యూట్యూబ్ నుంచి, మన పిఆర్ అకాడమీ నుండి మేమైతే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. సో స్కూల్ అసిస్టెంట్ టెట్కి అయితే ఓన్లీ కంప్లీట్ కోర్స్ 1000 రూపీస్ తీసుకుంటాం. అండ్ టెట్ కమ్ డిఎస్సి రెండు ఉంటే ఈ అమౌంట్ అని ఛార్జ్ చేయడం జరిగింది. ద బెస్ట్ కోర్స్ అండి, ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అండ్ యూజ్ఫుల్ కంటెంట్ మాత్రమే. సో కంటెంట్ రానున్న రోజుల్లో మీకు యూట్యూబ్లో కూడా కొన్ని చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. ప్లస్ ఆ విధంగా క్లాస్ కూడా చేసి పొందుపరచున్నది. ప్రతి ఒక్కరూ 100% సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో రైట్, ఇప్పుడు చిత్తూరుకి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు కదండి. సో ఇప్పుడు చిత్తూరులో మన చిత్తూరులో మనకి ఎలిజిబుల్ ఉన్నటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో అప్లై చేస్తాం. ఒకవేళ లేని ఏడలో ఓపెన్లో చూస్తాం, అక్కడ కూడా లేకపోతే నాన్ లోకల్ కోసం ఎదురు చూడాల్సిందే. సో వేరే ఆప్షన్ మనకి లేదు. కాబట్టి సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే నా వరకు నేను అందించాను. మరి నాన్ లోకల్ పరిస్థితి ఏంటి, దానికోసం స్పెషల్ వీడియో చేసి మీకు అందిస్తాను. అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది నేను ఆశిస్తున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.